రేవంత్ సర్కారు కుట్రలకు ఇబ్బందులు పడుతున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా కల్పించారు. సిరిసిల్లలో పర్యటించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో ఇబ్బందులు పడ్డ రైతులను ఓదార్చారు. రేవంత్ సర్కారుపై పోరాటం ఆపేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై కేటీఆర్ మండిపడ్డారు. బాధితులను కలిసి వారికి భరోసా కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. కేసుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతు రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. భూ వివాదం విషయంలో రైతు రాజిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. కేటీఆర్ చొరవతో రాజిరెడ్డి బెయిల్ మీద విడుదలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహంతో మోసయించిన టీ స్టాల్ నిర్వాహకుడికి కేటీఆర్ అండగా నిలిచారు. బాధితుడు బత్తుల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఉపాధి కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బుర్ర శంకరయ్య, కాసర్ల మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. అటు తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కుకు చెందిన రఘు అనే బీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రఘు మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.